கீசு கீசென்னுங்கும் ஆனைச் சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய்ப் பெண்ணே. காசும் பிறப்பும் கலகலப்பக் கை பேர்த்து வாசனரும் குழலாயிச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி. கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் తిరవు ఏలోర్ ఎంబావాయ్. రెండవ గోపికని లేపేటప్పుడు కూడా లోకంలో తెల్లవారడానికి మనం చూపించే గుర్తులు కొన్ని చెప్తూ తద్వారా శ్రవణ భక్తిని వివరిస్తోంది అమ్మ గోదాదేవి. భరద్వాజ పక్షులు పగలంతా ఆహారం కోసం పోతాయి కదా, అందువలన అవి తెల్లవారుజామున కలుసుకుని ఏవేవో మాటలు మాట్లాడుకుంటున్నాయి. ఆ శబ్దమైనా వినిపించడం లేదా తల్లి? పిచ్చిదానా, పెరుగు చిలికే వేళ గోపికల జుట్టుముడి వీడి ఆ కేశాలలో ఉన్న పూలు సుగంధాలు విరజిమ్ముతున్నాయి, గాజులు గలగలమంటున్నాయి, మంగళసూత్రాలు మెడలో ఆభరణాలు ధ్వనిస్తున్నాయి. ఆ చప్పుళ్ళు వినిపించడం లేదు? ఓ నాయకురాలా, నారాయణుడు అంతటా వ్యాపించి ఉండే స్వామి. ఆయన మనమీద ప్రేమతో శ్రీకృష్ణునిగా అవతరించాడు, రాక్షసుల్ని సంహరించాడు. ఆయనని కీర్తిస్తుంటే విని కూడా ఇంకా పడుకొని ఎలా ఉండగలిగావు తల్లి? నీ తేజస్సు మాకు తెలుసులే, దానిని మేము అనుభవించేలా దర్శించేలా తలుపు తెరవవమ్మా అంటూ గోపికను లేపినట్లుగా చక్కటి భావాన్ని అందించింది ఆండాళ్ తల్లి.